సార్ పవన్ కళ్యాణ్ సార్, ఏంది సార్ అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు మీ కార్యకర్తలు సార్. వాళ్ళు బాధపడతారు కదా సార్. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సార్ గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? వాళ్ళ కార్యకర్తలు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? ఒకసారి వినండి. తర్వాత మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. నేను లోకల్ జనసేన లీడర్ సార్. మీకోసం నేను నడిచి వచ్చాను సార్. నడకతో వచ్చాను సార్. నేను నడిచి వచ్చాను. కానీ ఒక విషయం సార్, విని చెప్పాను. మీరు గొడవ పెట్టకుండా మామూలుగా మాట్లాడండి. మా లోకల్లో మరి రోడ్లు పడలేదు సార్. చాలా మంది బాధపడుతున్నారు. అదే కదా, రోడ్లు ఒకేసారి ఎలా వేస్తాం? మరి 1 by 1 రోడ్లు వేస్తాం కదా సార్. వేయించాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. ఇంకొక విషయం సార్, పెన్షన్తో బాధపడుతున్నారు సార్. పెన్షన్ కావాలి సార్. పెన్షన్ తర్వాత ఆర్టీలో బాధపడుతున్నారు సార్. సిఆర్టీలు కొందరికి మీరు కోపంతో మైక్ అటు ఇటు ఊపేస్తాను, మాట వినిపించట్లేదు. సార్ పవన్ కళ్యాణ్ సార్, వాళ్ళు కోపంతో అటు ఇటు ఊగిపోవడం లేదు సార్. వాళ్ళ కడుపులో బాధ మీకు చెప్పుకోవాలనే విషయంలో వాళ్ళు తడబడచ్చు అంతే సార్. కానీ రెండో అవకాశం వాళ్ళు కల్పించాలి కదా సార్. వాళ్ళు గొడవ పెట్టే ఉద్దేశంతో అయితే లేదు సార్. వాళ్ళు మీ కార్యకర్తలు. వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. కార్యకర్తల బాధలు కూడా వినాలి కదా సార్. రోడ్లు లేవంటున్నారు, ఒకేసారి పడమంటున్నారు. కానీ వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా సార్. ఈ సమయంలో పడతాయి, ఈ సమయంలో వేస్తాము అని చెప్పాలి కదా సార్. వాళ్ళు కాలినడకన వచ్చానని చెప్తున్నారు సార్. మీరు ఆ ఏరియా వరకు కారులో వస్తారు సార్. కారులో దిగుతారు, కొద్ది దూరం నడుస్తారు సార్. కానీ ఏ పార్టీ కార్యకర్తలైనా సార్, వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి చెట్టల్లో, పుట్టల్లో, రాళ్ళల్లో, కంపల్లో ఏమున్నా సరే వాళ్ళు కాలినడకన వచ్చి ఆ సమస్యలు మీకు చెబితే ఆ సమస్యలు పరిష్కరించబడతాయి అనే ఉద్దేశంతోనే వాళ్ళు మీరు చెప్తారు సార్. అంతేగాని గొడవలు పెట్టే ఉద్దేశంతో కాదు సార్. దయచేసి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ సార్.